దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 21 వరకు వచనములు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమునందు కూడబెట్టుకొనుము. అచ్చట వానిని చిమ్మట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును. ఈ వాక్యాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. లోకంలో సంపదలు కూడబెట్టుకోవటం మానవ సహజం. కానీ మన జీవితం కేవలం సంపదల కోసమే అన్నట్లుగా, ధనాన్ని కూడబెట్టుకోవటమే మన జీవిత పరమ అర్థం అన్నట్లుగా మన ప్రవర్తన ఉండొద్దు అని ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇక్కడ మరి కూడబెట్టుకున్న ధనాన్ని ఇక్కడ చిమ్మట పురుగులు త్రుప్పు తినివేస్తాయి అని చెప్తున్నారు. దొంగలు కన్నం వేసి దోచుకుంటారు, నిజమే కదా. భూమిపై ధనం అనేది తాత్కాలికం, చాలా మనం ఉన్నన్ని రోజులు. ఈ ధనం కోసమే కేవలం జీవితం అంతా కూడా మరి త్యాగం చేసి, అంతేకాకుండా ఆ లంచగొండితనం, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి ధనాన్ని కూడబెట్టుకొని దానిని మనమేమి తీసుకొని వెళ్ళేది కాదు. కాబట్టి ప్రభువు అదే పనిగా అందుకే చెప్తున్నారు, ఈ లోకంలో సంపదలు మీరు కూడబెట్టుకోవద్దు అని. అన్యాయపు ధనార్జన పనికి రాదు అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. పరలోక ధనం అనేది శాశ్వతం, మీ ధనాన్ని మీరు పరలోకంలో కూడబెట్టుకోండి అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మనం సంపాదించే ఆస్తులు కానీ వస్తువులు కానీ ఏదైనా సరే ఇక్కడ ఈ లోకంలో ఉండిపోయేవి, మనతో శాశ్వతంగా వచ్చేది కాదు. కాబట్టి మరి దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం, అంతేకాకుండా మనం సంపాదించే మరి ఈ ధనంతో ఇతరులకి మనం ప్రేమ, సేవ మరి ఇవి పంచడం అనేది నీతివంతమైన జీవితం ద్వారా, అలాగే మనం పరలోక సంపదల్ని కూడబెట్టుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి సంపదలు ఎక్కువే ఉంటాయి, మనం ఆశించిన దానికంటే దేవుడు ఎక్కువగానే ఇస్తుంటారు. కానీ ఆ సంపదలని సద్వినియోగం చేయటం కూడా కొంతమందికి చేత కాదు. అప్పుడే అట్లా సద్వినియోగం చేసినప్పుడే దేవుని పరలోకంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్లు అవుతుంది, పరలోకంలో మనం సంపదలు కూడబెట్టుకున్నట్లు కూడా అవుతుంది అని అందుకే చెప్తున్నారు. మన హృదయం మన ప్రాధాన్యతను బట్టి మన హృదయం మన క్రియలు కూడా పనిచేస్తూ ఉంటాయి కదా. మనం ఎక్కువగా విలువిచ్చేది ఏదైతే ఉందో మన హృదయం దానిపైననే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రభు అన్నారు, నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును అని. మనం ఏ సంపదల మీద మనం ఆధారపడి ఉంటామో, మన హృదయం ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపి ఉంటుందో అక్కడే మన మనసు అన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. నీ సంపదలు ఉన్న చోటే నీ హృదయం ఉంటుంది. దేని మీద మనం ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండి దానివైపే మన దృష్టిని కేంద్రీకరించాము, మన పనులన్నీ కూడా అటువైపే మరి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టే ప్రభు చెప్తున్నారు, పరలోక ధనాన్ని కూడబెట్టుకోండి అని. మనకి దేవుడు ఇక్కడ ఈ లోకంలో ఇచ్చే మనకి అవసరానికి మించినదంతా కూడా ఇతరులతో మనం షేర్ చేసుకోవడానికి, ఇతరులతో మనం భాగం పంచుకోవడానికి దేవుడు మనల్ని నమ్మి మనకి సంపదలు ఇస్తున్నారు. ఇచ్చిన వాటిని మనమే మరి దాచిపెట్టుకొని అలాగే ఇదే మన జీవితం అనుకొని దానితోనే మరి తిని త్రాగి దానిలోనే ఉండిపోతూ ఇతరులని కనీసం పక్క వాళ్ళని పట్టించుకోకుండా అవసరతలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోకుండా ఉంటే మనకి పరలోకంలో ఇంకే ధనము కూడా మిగలదు. ఈ భూమి మీద ధనవంతులుగా ఉండిపోవచ్చు, కానీ ఈ ధనం మనకి రేపు మరణించిన తర్వాత దేనికి పనికిరాదు. అంతేకాదు, ఈ లోకంలో మనం కూడబెట్టిన ధనమంతా మనమేం తిని తాగి ఇది చేసుకోలేము కదా, మిగిలిపోతుంది. అది తర్వాత మన జీవితానికి ఒక అంతం అనేది ఉంది, ఈ లోక జీవితానికి. ఈ అంతం తర్వాత, ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనం కూడబెట్టినదంతా మనతో ఏమి రాదు కదా. మన తర్వాత మన వారసులు అది కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి తినగలిగితే తింటారు, లేకపోతే వదిలేసి ఎవరో అన్యుల పాలు అవ్వాల్సింది. అందుకనే ముందుగానే ఈ ధనాన్ని అన్యుల పాలు అయ్యే కంటే కూడా పేదలకి, అవసరతలో ఉన్న వాళ్లకు మనం పంచుకున్నప్పుడు మనం పరలోకంలో దేవుని దగ్గర కూడబెట్టుకున్న వాళ్ళం అవుతామని చెప్తున్నారు. ఏంటి పరలోక ధనం అనేది అంటే దేవుని సేవ కోసం ఉపయోగించుకోవడం. దేవుని సేవ,
దేవునికి సేవ చేయటం, దేవుని సేవ కోసం ఉపయోగించుకోవడం. కనీసం మనం సేవ చేయలేకపోయినా సేవ చేసే వాళ్ళకి మనం పంచడం, వాళ్ళతో పంచుకోవడం, అలాగే పేదలకు సహాయం చేయటం, అలాగే ప్రేమతో జీవించడం, ఇతరులతో మనం ప్రేమను పంచుకోవడం. చాలామంది ప్రేమగా మాట్లాడడం కూడా ఉండదు, కేవలం ధనం మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడరు. అందుకనే మన ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోమంటున్నారు. ప్రేమ, సహనం ఇవి పంచుకోవాలి. పక్క వాళ్ళతో మనం పంచుకున్నప్పుడు పరలోకంలో ఆ ప్రేమ, ఆ నిధిని మనం కూడబెట్టుకున్న వాళ్ళం అవుతాం. సువార్త ప్రకటించడం, దేవుని మంచి మాటలు. సువార్త అంటే కేవలం బైబిల్ పట్టుకొని వెళ్ళి అందరికీ చెప్పమనే కాదు. మన ద్వారా ఇతరులకి ఏదైనా ఉపయోగం ఉంది అని అంటే మరి అది మనం ఇతరులకి మేలు కోసం చేసినప్పుడు, ఆ క్రియలు మనం క్రియారూపకంగా మనం చేయగలిగినప్పుడు దేవుని పరలోక రాజ్యంలో మనం కూడబెట్టుకున్న వాళ్ళమే అవుతాం. మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, ఏదైనా మన పనుల ద్వారా ఇతరులకి ఏదైనా ఉపయోగకరం ఉంది అంటే అది చేయడానికి మనం ముందుండాలి. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఎలా సెలవిస్తోంది, మేలైనది చెయ్యనెరిగియు అట్లు చేయని వాడు పాపం చేసినట్లే అంటున్నారు. ఇది మేలు, ఇది మంచి అని తెలిసి కూడా ఇతరులకు మనం సహాయం చేయకపోతే అది ఇతరులకి పాపమే, కీడు చేసిన వాళ్ళమే అవుతామని చెప్తున్నారు. అందుకని మనం ధనం మీద ఆశ పెట్టుకోవద్దు. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో ధనకాంక్ష సకల అనర్థాలకు మూలం అని చెప్తున్నారు. ధనం ఉండటం తప్పు కాదు, ధనం కలిగి ఉండడం, న్యాయంగా మనకి రావాల్సింది వస్తే దానిని మనం కలిగి ఉండటం తప్పని కాదు. బైబిల్ గ్రంథంలో ధనికులు చాలామంది ఉన్నారు. అబ్రహాము ధనికుడే, యోబు ధనికుడే కదా, యోసేపు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ధనికుడే కదా, దానియేలు కూడా, అందరూ ధనికులుగానే ఉన్నారు. కానీ దాని మీదే వాళ్ళ దృష్టిని కేంద్రీకరించి ఇదే మన లైఫ్, ఇదే మన జీవితం అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించలేదు. పంచుకున్నారు, ఇతరులతో పంచుకున్నారు, పరలోకంలో కూడా పెట్టుకున్నారు. అందుకే ధనకాంక్ష సకల అనర్థాలకి మూలం అని చెప్తున్నారు. ధనకాంక్ష అనేది ఉండకూడదు. కేవలం మన జీవితం ధనం సంపాదించడానికే అన్నట్లుగా ఉండకూడదు అని చెప్తున్నారు. అదే సకల అనర్థాలకి మూలమవుతుంది. ఆ ధనకాంక్ష ఉన్నప్పుడు వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు, సంతోషం ఉండదు. ఎంతసేపటికి ఏ విధంగా అయినా సరే మరి కూడబెట్టాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ అన్యాయార్జితం చేయటం జరుగుతుంటుంది. కాబట్టి ధనకాంక్ష అనేది సకల అనర్థాలకి మూలం అని చెప్తున్నారు. నేను ఒకసారి ఒక వ్యక్తి జీవితం చూశాను. ఒక యవ్వనస్తుడైన బిడ్డ, 18 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు మామూలుగానే. వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం దూరంలో ఉంటారు. వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నాడు ఈ అబ్బాయి. అయితే నాయనమ్మతో ఉంటూ వీడికి కావలసినంత డబ్బు దొరకట్లేదు. ఫ్రెండ్స్తో మరి సరదాలకి, షికార్లకు వెళ్ళటానికి కావలసిన అవసరమైనంత డబ్బు దొరకక ఒకరోజు ఒక ప్లాన్ చేసుకున్నాడు. అర్థం కాలేదు ముందు అది ఏంటనేది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు. వల్ల ఒకరోజు నైటు ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి దొడ్డిదారిలో నుంచి వచ్చి వాళ్ళ నాయనమ్మని కట్టేసి ఆమె మీద కూర్చొని ఆమె ఆ చేతులకున్న గాజులు, మెడలో ఉన్న గొలుసు అన్నీ, ఆ బంగారం అంతా తీసి ఒక కచ్చిఫ్లో మూటగట్టి మా మనవడిని కూడా అడ్డం రాబోయినట్లు వాడిని పక్కకి లాక్కెళ్ళి కట్టేసి వాడిని కూడా పక్కన పడేసి వెళ్ళిపోయినట్లుగా మరి చూయించారు. తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ముసలమ్మ కొంచెం తేరుకొని పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు వచ్చారు. అంతా ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయి మీద డౌట్ వచ్చి వాళ్ళకి అబ్బాయిని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే చివరికి అంత బయలైపోయిందనమాట. చూడండి, ధనకాంక్ష అనేది ఎంతటికైనా మనిషిని దిగజారుస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధనం కలిగి ఉండాలి, అవసరతలకు కావాలి, వద్దంటలేదు. అందుకే ప్రభు అంటున్నారు 127వ కీర్తనలో, ప్రభువు తాను ప్రేమించే వారికి వారు నిద్రించినప్పుడు కూడా సంపదలు ఇస్తారు అంటున్నారు. కాబట్టి ధనకాంక్ష అనేది పనికిరాదు. ధనం ఉండాలి అవసరతలకి ఉపయోగించుకోవడానికి, కానీ ఇతరులకి అన్యాయం చేసి ఇతరులని
మరి అధర్మంగా అన్యాయంగా వాళ్ళని మరి అక్రమంగా ఆ డబ్బు సంపాదించడం అనేది చాలా తప్పు. అదే మరి పాపానికి మూలమవుతుందని చెప్తున్నారు. అందుకే ప్రభువు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, పిదప అన్నీ మీకు లభిస్తాయని చెప్పారు కదా. నీతిని వెదకాలి, పరలోక నిధిని కూడబెట్టుకోవాలి మనం కదా. లూకాసు వార్త 12వ అధ్యాయం 33 నుంచి 34 వచనాల్లో అక్కడ లోభివాని ఉపమానం ఉన్నది కదా. ఆ లోభివాడు ఏం చేస్తున్నాడు? ధనాన్ని కూడబెట్టుకున్నాడు. మరి ఇంకా ఎక్కువ అప్పుడు ధాన్యం ఎక్కువ వచ్చింది కాబట్టి పాత కొట్లను పడగొట్టి కొత్త కొట్లను కట్టించి దానిలో సమకూర్చుకొని జాగ్రత్త చేసుకొని హాయిగా పడుకొని అనుకుంటాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు కావలసిన నీ జీవితకాలం అంతటికి కావలసినంత మరి సమకూర్చి పెట్టుకున్నావు కదా, హాయిగా ఉండు అని చెప్పుకుంటున్నాడంట. తన ప్రాణంతో చెప్పుకుంటుంటే అప్పుడే ఒక స్వరం వినపడింది అతనికి. ఏమని? ఇదిగో చూడు ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు అడగబడుచున్నావు, నువ్వు సంపాదించిందంతా ఎవరి పాలవుతుంది అని ఆ స్వరం వినపడింది. చూడండి, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా. ఏ క్షణంలో ఏ రకంగా, వయసుతో సంబంధం లేదు కదా, ఏ విధంగా జబ్బులో లేకపోతే ఇంకోటో కాదు, ఉన్నట్లుండి సడన్గా హార్ట్ అటాక్లని అది ఇదని వచ్చి పడిపోతున్నారు కదా. సడన్గా మరణం సంభవిస్తుంది. ఎంత సంపాదించింది ముఖ్యం కాదు, ఆ సంపాదించిన దానిలో మనం ఎంత పరలోక నిధిగా కూడబెట్టుకున్నాం, పేదలకి అవసరతలో ఉన్న వాళ్ళకి ఎంతవరకు మనం సహాయం చేయగలిగాం, ఒక మంచి పని కోసం ఏమన్నా మనం సహాయం చేయగలిగామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి పరలోకంలో నిధిగా ఉంటుంది. ఈ లోక సంపద తాత్కాలికం అని చెప్తున్నారు. యోహాన్ రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ లోకమున దాని వ్యామోహము గతించిపోతుంది కదా. ఈ లోకమును అంతా, ఈ లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇదే. ఈ లోక సంపదలన్నీ కూడా ఒకరోజు అయిపోయాయి, అంటే నశించిపోయాయి. కానీ ఎవరైతే దేవుని చిత్తమును నెరవేర్చుతారో వారు శాశ్వత జీవులవుతారు అని అంటున్నారు. దేవుని ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడే మనం శాశ్వత జీవులుగా, అంటే ఈ లోకంలో పరలోకంలో కూడా శాశ్వతత్వానికి మనం వారసులం అవుతా అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉండాలి. దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండాలంటే లూకాసు వార్త 12:21లో ఇదే చెప్తున్నారు. తన కొరకు ధనము కూడబెట్టుకుని వాని స్థితి ఇట్లాగే ఉంటుంది, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అంటున్నారు. మన కోసం, మన సొంత ఉపయోగాల కోసం, మన తిండి మన గుడ్డ మన అవసరాల కోసమే కాకుండా మనం సంపాదించుకున్నది ఇతరులకు కూడా ఉపయోగపెట్టినప్పుడే పరలోక నిధిని సమకూర్చుకున్న వాళ్ళం అవుతాం. మరి సెయింట్ థామస్, మనకు తెలుసు, పునీత థామస్ గారు, ఆయన కేరళ రాష్ట్రానికి క్రీస్తు శకం 52లో వచ్చారు కదా. అక్కడ ఒక రాజు ఉన్నాడంట. ఆయన రాజు పేరు గోండాఫోరస్ అనే రాజు. ఆ గోండాఫోరస్ అనే రాజు మలబార్ ప్రాంతాన్ని మరి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజంట ఒక మంచి ప్యాలెస్ కట్టాలి అనే ఉద్దేశంతో, ఒక మంచి ఆలయం కూడా కట్టాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ దగ్గరలో ఉన్న అబ్బానెస్ అనే సిరియా వ్యాపార రాయబారిగా ఉన్న వ్యక్తి అనమాట. సిరియా ఇండియా మధ్యలో ఒక బిజినెస్ అంబాసిడర్ అనమాట. అతన్ని పట్టుకొని అతన్ని అడిగాడంటే, ఎవరైనా సరే ఒక మంచి నేర్పరి అయినా మరి కట్టడాలు, చెక్కతో కట్టడాలు కట్టి ఒక నేర్పరి ఆయన పనివాడు కావాలి అని అడిగితే, ఈ అబ్బానెస్ వెళ్ళి మాట్లాడినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ ఆసియాలోని థామస్ గారిని కలుసుకున్నాడంట. థామస్ గారు చెప్పాడు, నేను మంచి కడతాము, మేము కట్టిస్తామని. సరే అని మాట్లాడుకొని అంతా తీసుకొచ్చి కేరళ రాష్ట్రంలో అక్కడ ఆ కట్టడం కట్టడానికి కావలసినంత డబ్బు సమకూర్చి మరి ఆ థామస్ గారికి అప్పచెప్తే, థామస్ వారు ఏం చేశారంటే ఆ డబ్బంతా తీసుకెళ్ళి పేదలకి పంచేవాళ్ళంట. రోజు ఆయన ఇచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి పేదలకు పంచారు. పంచుతుంటే ఎవరు వచ్చి చెప్పారు,
ఏంటి మీరేమో ఆయనకి డబ్బిస్తున్నారు కానీ ఆయన ఏమి కట్టడమేం కట్టలేదు, ఆయన పేదలకు పంచుతున్నాడు ఏ రోజుకి ఆ రోజు అని అంటే, అప్పుడు రాజుగారు ఆయన్ని పిలిపించి ఏంటి అని అడిగితే, నీకు మంచి కట్టడం దేవుడు ఏర్పాటు చేస్తున్నారంటే, ఇంకా ఆయనకు ఆ విలువ తెలియదు కాబట్టి వెంటనే థామస్ గారిని తీసుకెళ్ళి చెరసాలలో వేయించారట. చెరసాలలో వేసిన థామస్ గారు చెరసాల్లో ఉన్నప్పుడే వాళ్ళ ఆ రాజుగారి సహోదరుడికి తమ్ముడికి జబ్బు చేసి చనిపోయాడట. చనిపోయినప్పుడు ఎవరో చెప్పారంట థామస్ గారికి, ఇట్లా రాజుగారి సహోదరుడు చనిపోయాడని. అప్పుడు ఆయన థామస్ గారు అన్నారు, నేను ఆయన కోసం ప్రార్థన చేస్తాను, తప్పకుండా ఆయన జీవంతో లేస్తారని. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన జీవంతో లేచారంట. అప్పుడు ఆ విషయం రాజుగారికి చెప్పారు, థామస్ వారు నీ తమ్ముడు కోసం ప్రార్థన చేశారు అని. అప్పుడు ఆ తమ్ముడు బ్రతికి థామస్ వారితో వాళ్ళ అన్న రాజుగారితో చెప్పాడండి, ఏంటంటే చూడండి మరి పరలోకంలో నీ కోసం ఎంత గొప్ప సౌధం ఉందో, చాలా పెద్ద ప్యాలెస్ చూశానన్న, షైనింగ్ అంతా కూడా ఆ ప్యాలెస్ యొక్క దగదగలంతా కూడా నా మీద పడటం నేను ఆ స్పర్శను నేను అనుభవించానని చెప్పాడట. వెంటనే రాజుగారు వెంటనే ఆ చెరసాల్లో ఉన్న థామస్ గారిని పిలిపించి క్షమాపణ అడిగి తర్వాత ఆ కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నట్లుగా మన చరిత్ర చెప్తుందన్నమాట. కాబట్టి పరలోకంలో కూడబెట్టుకోవటం అంటే మనం ఈ లోకంలో దేవుని పేరుతో మనం చేసింది ఏది కూడా వృధాగా పోదు, తప్పనిసరిగా దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 27 నుంచి వచనాల్లో, మరి పేతురు అంటాడు, అయ్యా మీకోసం మేము మా కుటుంబాలనంతా వదిలేసి వచ్చాం కదా, భార్యని బిడ్డల్ని అన్ని సమస్తం త్యజించి నిన్ను వెంబడించాం కదా, మరి మాకేంటి లాభం అని అడిగినప్పుడు ప్రభు అంటారు ఒక మాట, నా నిమిత్తము నా నామము నిమిత్తము భార్యని బిడ్డల్ని భూముల్ని సమస్తమును త్యజించిన వాడు ఇక్కడ భూమి మీద తర్వాత పరలోకంలో కూడా 100 పొందుకుంటాడు అని చెప్పారు. చెప్పినప్పుడు పేతురు గారు ఒకవేళ తృప్తి పడ్డారో లేదో కానీ ఈ వాక్యం ద్వారా ఒక అన్యుడైన వ్యక్తి అన్నమాట, ఒక దేవాలయంలో పూజారిగా పనిచేసే వ్యక్తి, మరి ఎక్కడ సంతృప్తి సమాధానం సంతోషం దొరకటం లేదే అని, మరి మా కుటుంబంలో మనిషికి ఒక దేవుడు ఉన్నాడు కానీ ఫలానా చోటైతే వాళ్ళకి కుటుంబం అంతటికి ఒకే దేవుడు ఉన్నాడు కదా, ఏంటి ఈ తేడా అని చెప్పి గమనించి మరి ఆయన దేవుని వాక్యం చదవటం మొదలుపెట్టి సత్య సజీవ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వెలివేశారు. ఆ వ్యక్తిని వెలివేసినప్పుడు ఆయన బయటకు వచ్చాక ఆయన దేవుణ్ణి గురించి ప్రకటించటం, సాక్ష్యం చెప్పటం మొదలుపెట్టినప్పుడు అందరూ మారిపోయారు. అనేక మంది ఆయన్ని వెంబడించడం జరుగుతుందన్నమాట. అప్పుడు అంటున్నాడనమాట, చూడండి ఈ వాక్యం నా పట్ల నెరవేరింది, దేవుని నిమిత్తం ఆయన నామం నిమిత్తం నన్ను అందరూ వెలివేసిన అన్నీ వదిలేసుకొని నేను బయటకు వచ్చినప్పుడు నాకు దేవుడు చూడండి ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది మరి సహోదరులు నాకు ఇక్కడ ఈ లోకంలోనే సమకూర్చారు అంటే, ఇంకా పరలోకం అంతా కూడా నాకు సొంత తల్లిదండ్రులు సహోదరులు అక్కడ ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి పరలోకంలో కూడబెట్టుకోండి అని అంటే మనం ఏదైతే ఇక్కడ దేవుని కోసం నష్టపోతామో, ఏదైతే దేవుని కోసం మనం త్యాగం చేస్తామో అదంతా కూడా ఇక్కడ దేవుడు ఇస్తారు, పరలోకంలో కూడా తప్పనిసరిగా ఇస్తారు. అందుకనే దేవుడు ఏది చెప్పినా, ప్రభు ఏది చెప్పినా అది ఎప్పుడు వృధాగా పోదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీ సంపదలు ఉన్న చోటనే మీ హృదయం ఉండును. ఎక్కడ మన సంపదలు ఉంటాయో మన హృదయం ఉంటుంది. మన సంపదలు దేవుని చుట్టే ఉన్నాయి అనుకోండి, మన హృదయం ఆయన చుట్టే ఉంది. అసలు మన సంపద మన ప్రభువే, ఆయనకు మించిన సంపద లేదు కదా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యేసులో గుప్తమై ఉన్నవి అని కొలస్సీ 2:3లో చెప్తున్నారు. ఆయనే మన సంపద. కాబట్టి ఆయన మీద మన హృదయాన్ని నిమగ్నం చేసినప్పుడు, లగ్నం చేసినప్పుడు ఆయన చుట్టే మన ఆలోచనలు తిరుగుతూ ఉంటే మన సంపదంతా ఆయనే కదా. ఆయన మన కోసం పరలోకంలో ఏదేది మనం కోల్పోయామో, దేని మీద మన దృష్టి సారించకుండా ఇక్కడ నష్టపోతున్నాం, అదంతా కూడా దేవుడు ప్రభువు మన కోసం పరలోకంలో కూడబెడతారు, ఇస్తారు. మనకు ఒక గొప్ప నిధి ఉంటుంది అని చెప్పారు ప్రభు. అందుకే దర్శన గ్రంథంలో దాదాపు 2-3 అధ్యాయాలు అన్నింటిలో కూడా చెప్పారు కదా. అక్కడ మరి గెలుపొందిన వారికి జీవ కిరీటం ఇస్తానని, అలాగే గెలుపొందిన వారికి నా సింహాసనం ప్రక్కనే కూర్చుండే అధికారం ఇస్తానని ఎన్ని మరి అక్కడ ఆ బహుమానాలు మన కోసం ఏర్పాటు చేసి పెట్టారో మనం గ్రహించవచ్చు. కాబట్టి
మన సంపదలు పరలోకంలో కూడబెట్టుకోవాలి. ఈ లోకంలో సంపదల కోసం అనేక మంది సొంత వాళ్ళే మోసం చేస్తారు. సొంత వాళ్ళే ఏ విధంగా మరి ఆ డబ్బు కాజేయాలా లేదా ఆ సంపదలు మరి దోచుకోవాలని చూస్తారు. దొంగలు దోచుకుంటారు, సొంత వాళ్ళు కూడా మరి ఈ విధంగా అన్యాయంగా మరి దోచుకుంటారు. కానీ పరలోకంలో కూడబెట్టుకున్న దాన్ని ఎవ్వరు కూడా దోచుకోరు అని ప్రభువు మనకి మరి ముందుగానే చెప్పారు. కాబట్టి ఆయన మరి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. నా నిమిత్తము గృహము, సోదరులను, సోదరీమణులను, తండ్రిని, తల్లిని కదా. కొంతమంది చెప్తుంటారు గుడికి రావా అంటే చుట్టాలు వస్తున్నారు, లేదా పిల్లలకి అది చేయాలి ఇది చేయాలి, రకరకాలుగా ప్రార్థనకు వెళ్ళడానికి మనకి ఏది ఆటంకంగా ఉంటుందో, ఏది మనం మరి దేనికోసం దేన్ని కోల్పోతున్నాం, స్వల్పమైన ఈ లోక విషయాల కోసం మరి శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని, అలాగే ఆ పరలోక రాజ్యం ఇచ్చే ప్రభువునే కొన్నిసార్లు మనం మరి ఫణంగా పెడుతుంటాం, కోల్పోతుంటాం. అందుకే ప్రభు అంటారు మా హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏసావు వలె ఎవడను దుష్టుడును విగ్రహారాధికుడు కాకూడదు, వ్యభిచారిను కాకూడదు అని చెప్తున్నారు కదా. తర్వాత అతడు ఎంత కన్నీటితో వెదకినా కూడా అది అతను పొందుకోలేకపోయాడు. కాబట్టి మనం పరలోకంలో కూడబెట్టుకోవాలి. ఈ లోక సంపదల కోసం తహతహలాడటం కాదు, అది ఎట్లా కూడబెట్టుకుందామని కాదు, కానీ దానిని మనం పరలోకంలో కూడబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్.